బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని సక్సెస్ సాధించినటువంటి 'దేవరా' సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా ట్రెమెండస్ సక్సెస్ ని సాధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎన్టీఆర్ కాకుండా 'దేవరా'లో వేరే ఏ హీరో నటించినా కూడా ఈ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ అనేవి వచ్చేవి కావు. మొదటి రోజైతే ఈ సినిమాని 'ఆచార్య 2.0' అంటూ చాలా మంది ట్రోల్ చేశారు. ఇక సినిమా రావడానికి ముందే ట్రైలర్ సాంగ్స్ నే ఎంతో మంది విపరీతంగా ట్రోల్ చేశారు. సినిమాపై విపరీతమైనటువంటి నెగిటివిటీ అనేది స్టార్టింగ్ లో క్రియేట్ అయింది. ఇక రిలీజ్ అయిన తర్వాత అయితే సినిమా ఖచ్చితంగా టాలీవుడ్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలవబోతుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే వాటన్నిటికీ విరుద్ధంగా నెగిటివ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 700 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని కలెక్ట్ చేసింది 'దేవరా'. దాంతో 'దేవరా పార్ట్ 2' ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందా అని ప్రేక్షకులంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి అభిమానుల దగ్గర నుండి సాధారణ సినీ ప్రేక్షకుల వరకు కూడా అందరూ 'దేవరా పార్ట్ 2' కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనేది వాస్తవం. అయితే ప్రెసెంట్ ఎన్టీఆర్ గారు 'వార్ 2' సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్తో మరో సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాతే 'దేవరా 2' ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా ఓటీటీలో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది 'దేవరా'. నెట్ఫ్లిక్స్ లోని దాదాపు 6 వారాల పాటు ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలుస్తూ వచ్చినటువంటి సౌత్ ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది 'దేవరా'. ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ లో ఏ సినిమా కూడా ఈ రేంజ్ సక్సెస్ ని సాధించలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో గర్వపడుతున్నారు. ఇది 'దేవరా', ఇది ఎన్టీఆర్ రేంజ్ అంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.